ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళ సోషల్ లైఫ్ని ఇబ్బంది పెడుతుందో అది మనం ముందే మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకొని మనకు కోరికలకు తగ్గట్టు అంగం సరిగా స్తంభించడం లేదు, సెక్షువల్ యాక్ట్ చేయలేకపోతున్నాం అని ఎప్పుడైతే రియలైజ్ అవుతారో వాళ్ళు ఇట్స్ బెటర్ టు సీక్ ఎ ప్రొఫెషనల్ హెల్ప్. ఈ ప్రొఫెషనల్ హెల్ప్ ఎలాగ ఉంటుంది అంటే ఆబ్వియస్గా మనము వాళ్ళ హిస్టరీ ఎప్పటి నుంచి ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కొద్దిగా డీప్గా అనలైజ్ చేసుకొని వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ ఏమైనా మెడికేషన్స్ వాడుతున్నారా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా చెక్ చేసుకొని బ్లడ్ టెస్ట్లు, సింపుల్ బ్లడ్ టెస్ట్లు అంటే హార్మోనల్ లోపాలు ఏమన్నా ఉన్నాయా అంటే మనకు కనిపించేటివి ఈజీగా తెలిసేటివి హార్మోనల్ లోపాలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా చూసుకొనేసి ఇవేమీ లేకున్నా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అంటే బేసికలీ అంగానికి రక్త సరఫరా తగ్గినట్టు. సో ఎప్పుడైతే అంగానికి రక్త సరఫరా తగ్గుతుందో వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కామన్గా వచ్చేది. ఇది ఈజీగా మనం కరెక్ట్ చేయొచ్చు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి లేటెస్ట్ పద్ధతులు ఏంటి అంటే ఒకటి షాక్వేవ్ థెరపీ. ఈ అంగానికి షాక్వేవ్ థెరపీ అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్వేవ్ థెరపీ అంటాం. ఒక డివైస్తో అంగానికి మసాజింగ్ టెక్నిక్ లాగా షాక్ వేవ్స్ని అప్లై చేస్తారు. దాంతో అంగంలోని కణజాలం రియాక్టివేట్ అయ్యి రిజివినేట్ అయ్యి కొత్త రక్తనాళాలు ఏర్పడి ఆ అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుందో మన కోరికలకు తగ్గట్టు అంగస్తంభన అనేది ఇంప్రూవ్ అవుతుంది.